ఇంటర్ ఫలితాలు అయితే వెలువడ్డాయి. అందులో భాగంగా ఈరోజు జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి అదేవిధంగా మిర్జిల్ మండలం కొత్తపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఈరోజు మౌనిక అయితే ఈరోజు 438 అంటే 440 మార్కులకు గాను ఈరోజు 438 మార్కులు సాధించి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఆదర్శంగా నిలుస్తూ ఉంది. మరి ఏ విధంగా చదివింది, అసలు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఎందుకంటే ఒక దిక్సూచిగా ఏమైనా సందేశం ఇవ్వదలుచుకున్నదా అని విషయాల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకుందాం. మౌనిక హ్యాపీగా ఉన్నావా? చాలా హ్యాపీ సార్. అంటే వాస్తవంగా ఎందుకంటే ఎలా చదవాలి, వాస్తవంగా నువ్వు ఎలా చదివావు, అసలు ఈ ర్యాంక్ రావడానికి గల కారణాలు ఏంది? మెయిన్గా నేను మా లెక్చరర్స్, మా ప్రిన్సిపల్ మేడం, మా పేరెంట్స్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని నేను వాళ్ళు చెప్పిన విధంగా నేను ప్రాపర్గా స్టడీ అవర్స్ టైంని యూటిలైజ్ చేసుకొని ఉన్న టైంని వేస్ట్ చేసుకోకుండా మంచిగా చదువుకున్నా. దానికి దేవుడు నేను అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ ఇచ్చిండ్రు. అంటే ఇప్పుడు వాస్తవానికి ఏదైతే మీరు చెప్తా ఉన్నారు అంటే ఏ విధంగా ఒక టైం టేబుల్ వేసుకున్నారా? ఎందుకంటే ఈ టైంలో ఇది చేయాలి, ఈ టైంలో ఇది చేయాలని చెప్పేసి ఏమన్నా టైం టేబుల్ అనేది ఏర్పరచుకున్నారా? టైం టేబుల్ ఏర్పరచుకొని ఇంకా దాన్నే ఫాలో అయ్యి ఇంకా బాగా చదువుకున్నా. అంటే ఇప్పుడు ఉదాహరణకు ప్రైవేట్ గవర్నమెంట్ ఏదైతే కార్పొరేట్ ధీటుగా ఈరోజైతే మైనార్టీ దాంట్లో మీరు చదువుకొని ఈరోజైతే ఒక రిజల్ట్ అయితే తీసుకొచ్చారు. అందరు చాలా బాగా ఎక్స్పీరియన్స్డ్, క్వాలిఫైడ్, ఫ్రెండ్లీ టీచర్స్, ఫ్యాకల్టీ అక్కడ ఉంది. చాలా సపోర్టివ్, అందరినీ బాగా సపోర్ట్ చేసి మంచిగా ఇన్స్పైర్ చేస్తారు. చాలా బాగా టీచింగ్ అన్నీ బాగుంటాయి అక్కడ. వాళ్ళు చెప్పే విధానానికి నాకు బాగా అర్థమైంది. ఇంకా నేను వాళ్ళని ఫాలో అయ్యి ఇన్స్పిరేషన్గా తీసుకొని చదువుకున్నా. ఇప్పుడు మ్యాక్సిమంగా ఏదైతే రిజల్ట్ రాకంటే ముందు మౌనిక అనేది ఒక చిన్న అమ్మాయి, అంటే మౌనిక ఓకే అన్నట్టు ఉండే. ఏదైతే రిజల్ట్ వెలువడిన తర్వాత అంటే ఓకే ఈరోజు మా మిర్జిల్ మండలం సంబంధించిన అమ్మాయి, మా ఊరు అమ్మాయి, కొత్తపల్లి అమ్మాయి అని ఇలా నీ దగ్గర కావచ్చు అంటే అప్పటికిప్పుడు కొంచెం మార్పు అయితే వస్తూ ఉంటారు. అలా మీ దగ్గర ఏమో చర్చించారా? అవును, చాలా చేంజ్ వచ్చింది. మా డాడీ ఒకసారి నాకు హెల్త్ బాగాలేకుండే ఈసారి, డాడీ నేను ఏం చేశాను హ్యాపీగా ఫీల్ అవుతాను అడిగితే, మౌను నువ్వు కాలేజ్ టాపర్ రా అమ్మా అని అడిగిండు. నేను దానికోసమనే నేను మా కాలేజ్ టాపర్ రావాలి, మా డాడీని హ్యాపీగా చూడాలని నేను బాగా హార్డ్ వర్క్ చేసిన. నేను కాలేజ్ టాపర్ రావాలనుకుంటే స్టేట్ టాపర్ వచ్చిన. అంటే ఇప్పుడు ముఖ్యంగా సంతోషించే దాంట్లో తల్లిదండ్రుల తర్వాత నీవు పుట్టిన నేల ప్రజలు, అంటే వాస్తవానికి ఈ గ్రామ ప్రజలు కూడా సంతోషిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, అదేవిధంగా పేరెంట్స్గా నేను కృతజ్ఞతలుగా తెలుపుతున్నాం. మా ఊరు వాళ్ళకి, మా పేరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అందరం నన్ను బాగా సపోర్ట్ చేసిండ్రు. చిన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ చేను పని ఇంకా మేస్త్రి పని చేసి వాళ్ళ చేతులకు రక్తాలు కాడితే కూడా మమ్మల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించిండ్రు. దాని తర్వాత నేను ఎగ్జామ్స్ రాసి ఇక్కడ మామ్నార్లో సీట్ వచ్చింది. 5th నుంచి 10th వరకు అక్కడ చదివిన. అక్కడ కూడా చాలా బాగుంటారు టీచర్స్. అక్కడ చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా. దాని తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకొని కాలేజ్ ఇక్కడ చేసిన. ఇంకా ఇట్లా చదువుకున్నా. మౌనిక పేరెంట్స్ అయితే మన దగ్గర ఉన్నారు. అసలు ఈ విజయాన్ని ఎలా చూస్తారు అనే విషయం గురించి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎందుకంటే ఈరోజు మౌనిక అనే అమ్మాయి ఈరోజు ఒక మంచి మార్కులతో స్టేట్ ర్యాంక్ సాధించడం ఎలా చూస్తారు మీరు ఒక తండ్రిగా? సంతోషం సార్, మాకు మా పాప అంత ర్యాంకులు తెచ్చుకోవడం అనేది సంతోషం. మేము కష్టపడి చదివిస్తున్నాం, పాప మంచిగా చదువుకుంటుంది, అంతే ఇంకా మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నాం సార్ మేము. అంటే ఇప్పుడు వాస్తవానికి జంగా అనే వ్యక్తి ఏదో కూలి పని చేసుకొని కష్టపడినటువంటి వ్యక్తి ఇప్పుడు సడన్గా ఈరోజు ఈ కొత్తపల్లి గ్రామానికి కూడా ఒక పేరు తీసుకురావడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అంతే, ఎందుకంటే మీ దగ్గర కూడా చెప్తా ఉంటారు కంపల్సరీ బయటికి వెళ్ళినప్పుడు, ఓకే నీ బిడ్డ బాగా చదువుతుంది, ఇంకా నువ్వు మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళు, కంపల్సరీ ఏమైనా సహాయ సహకారం కూడా అందిస్తామని కంపల్సరీ చెప్తారు. ఈ టైంలో 100% చెప్తా ఉంటారు. అలా మీ దగ్గరికి ఏమైనా చెప్తా ఉన్నారా? చెప్పారు సార్, నిన్న వచ్చిన ఎమ్మెల్యే సార్ కూడా అడిగారు, మాకు ఏమైనా కావాలంటే మా సార్ మన చేతిలో ఉన్నాడుగా, అడగండి చేస్తాం అని చెప్పారు ఆ సార్ కూడా. అంటే ఇప్పుడు ఇంతమంది మీకు హెల్ప్ఫుల్గా అంటే మీకంటూ ఒక అండదండగా ఈరోజు ముందుకు వస్తూ ఉంటారు కదా, ఎలా చూస్తారు ఆ విషయాన్ని కూడా? సంతోషం సార్, ఇంకా మంచిగా చూస్తున్నారు ఇప్పటికైతే అందరూ మంచిగా మా పాప మంచిగా చదువుకోవాలని మాకు ఒకటే కోరిక, చదువుకుంటుంది, మంచి సంతోషం అని. ఓకే. పాప వాళ్ళ మమ్మీ పార్వతమ్మ, నేను మౌనిక మా పాప పేరు. మా పాప ఈరోజు మంచి మార్కులతో వచ్చిన చాలా సంతోషంగా ఉంది. ఇట్లే చదువుకోవాలని కోరుకుంటున్నా తల్లిదండ్రులుగా. నమస్తే అండి. మనం ఈరోజు అయితే కొత్తపల్లి గ్రామానికి సంబంధించినటువంటి
మంగమ్మ శ్రీనివాస్ దగ్గర అయితే మనం ఉన్నాం. ఎందుకంటే గ్రామ పార్టీ సర్పంచ్ గారు ఇలా మేడం. సార్ చెప్పండి, ఎందుకంటే ఇదే గ్రామానికి సంబంధించిన అమ్మాయి ఈరోజు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం ఎలా చూస్తారో, అసలు ఈ గ్రామానికి ఏమైనా భావిస్తూ ఉన్నారా? నిజంగా ఈ మౌనిక అనే అమ్మాయి మా బంధువుల అమ్మాయి. ఆమె స్టేట్ ఫస్ట్ రావడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఆమె ఒక నిరుపేద కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకు ఉన్నది 2 ఎకరాల భూమి. ఆ 2 ఎకరాల భూమి వ్యవసాయం చేసుకుంటూ మిగతా టైంలలో కూలి పని చేసుకుంటూ ఆ పిల్లలని ఆ విధంగా చదివిస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులకు ముందుగా మనం ఏం చెప్పినా తక్కువే. ఆ విధంగా అమ్మాయి మా ఊరి పేరుని సంపాదించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కష్టపడినటువంటి వ్యక్తులు ఆ కష్టాన్ని చూశాను కాబట్టి కంపల్సరిగా మా నాన్నగారు మా అమ్మగారి ఆశయాల్ని నెరవేర్చాలని ఒక తాపత్రయంతో అయితే కంపల్సరీ కష్టపడి ఒక ర్యాంక్, ఈరోజు స్టేట్ ర్యాంక్ తెచ్చుకోవడం కూడా చాలా సంతోషకరమైన విషయం. కంపల్సరీగా ముందు ముందు కూడా కంపల్సరిగా నా గ్రామానికి కావచ్చు, నా తల్లిదండ్రులు కావచ్చు, నేను మంచి పేరు సంపాదించడంలో నేను కంపల్సరీ కీలక పాత్ర పోషిస్తా అని చెప్పేసి కూడా ఈరోజైతే చెప్పడం అయితే జరిగింది.